మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక 5 ప్యాకెట్లలో పట్టుకోవడం వీళ్ళు నలుగురు కూడా కరీంనగర్ నిజం చెప్పు కరెక్ట్ పోడు అని మా జమ్ముడు అడాన పోతా నేను స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు బయటకు వెళ్తానా చూసినట్టయితే మనందరికీ కూడా ఈ రోజుల్లో గాంజాయి అనేది గ్రామంలో కూడా వచ్చేసింది. కన్జంప్షన్కి అలవాటు పడడం ఈ ప్రతి ఒక్కరి బాధ్యత. ఎక్కడైనా ఇలాంటివి జరిగింది అట్లీస్ట్ కన్జ్యూమ్ చేస్తున్నట్టు మీకు ఎక్కడైనా కానీ తెలిసినట్టయితే మాకు చెప్తే మా దగ్గర టెస్టింగ్ కిట్స్ కూడా ఉన్నాయి. ఆ టెస్టింగ్ కిట్స్ తోటి దాంట్లో తెలిసిపోతుంది. వాళ్ళు ఒకవేళ అబద్ధం ఆడితే మనకి ఇమీడియట్గా ఎట్లయితే మనం కోవిడ్ టెస్ట్ చేసుకుంటామో ఇమీడియట్గా రిజల్ట్ ఎట్లయితే ఉంటుందో దీంట్లో కూడా ఆ రిజల్ట్ వచ్చే టెస్టింగ్ కిట్స్ కూడా మా సిపి గారితో టెస్ట్ చేస్తాం. అందరికీ కూడా అందుబాటులో ఎక్కడ అనుమానం ఉన్నా కానీ పోలీసులకు సమాచారం కరీంనగర్ పోలీస్ స్టేషన్ ప్రతి ఒక్కరు కూడా 3 టౌన్స్లో ఫీల్ అయ్యి మాకు సమాచారం ఇచ్చినట్టు వీళ్ళు ఇదే వృత్తిగా పెట్టుకుంటారు. మ్యానుఫ్యాక్చర్ బాధ్యత వాల్యూ 3 లక్షలు ఏం చేస్తారంటే పేరు ఊర్లు చెప్పరు. వీళ్ళు అక్కడ నుంచి సిడిఆర్స్ అనాలిసిస్ చేసి వాళ్ళు ఉంటే కూడా ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజీ అర్నింగ్ అక్కడ నుంచి తక్కువ రేటుకి తీసుకురావడం. ఇక్కడ కన్జ్యూమర్స్ ఎక్కువ తక్కువ 10 గ్రామ్స్ కాస్ట్ వచ్చి వాళ్ళు 50 రూపాయలకి అట్లా ఇక్కడ జనగం శశి ప్రీతం అండ్ బండి పూర్ణ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తారు. చందర్ కామన్ టెండెన్సీ ఇలాంటి యూత్ కూడా పట్టుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళి వీళ్ళు కలుసుకొని గ్రూప్ అయ్యి ఈజీ ఎర్నింగ్ ఆఫ్ మనీకి అలవాటు పడతారు. అఫ్రీ మీద ఒక మర్డర్ కేసు కూడా మీద ఇంటర్మీడియట్ పూర్ణచందర్ మీద NDPS గాంజా ట్రాన్స్పోర్టేషన్ గాంజా అమ్మటం కొనటం అనేది వీళ్ళ మీద కరీంనగర్ 3 టౌన్ 2 టౌన్స్